దామగుండం అడవులను రక్షించుకుందాం అనే ఉద్దేశం చేత మిత్రులు తెలుగు ఉపాధ్యాయులు గుడుపల్లి గ్రామానికి చెందిన నవీన్ గొర్రెంక ఒక సీస పద్యాన్ని అందించడం జరిగింది. ఆ సీస పద్యాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నా. ఒక్కసారి విందాం ఈ పద్యాన్ని. దండిగా చెట్లున్న దామగుండమటవి దావాగ్నిలా మార తరుణమిదియే. దండిగా చెట్లున్న దామగుండమటవి దావాగ్నిలా మార తరుణమిదియే. దేశరక్షణటంచు తీయని మాటలన్ పలుకసాగిరి మన పాలకులిలా. దేశరక్షణటంచు తీయని మాటలన్ పలుకసాగిరి మన పాలకులిలా. జంతు పక్షితరులు జగతిలో ప్రాణులే మాట మరచుటేల నేటి ప్రభుత. జంతు పక్షితరులు జగతిలో ప్రాణులే మాట మరచుటేల నేటి ప్రభుత. ప్రాణవాయువునిచ్చే పచ్చని వృక్షముల్ భూస్థాపితము చేయబూనుటేలా. పుట్టగట్టులుండవికను పూర్వ విధము రాడరేసిన ప్రాంతాన గ్రామములకు. పుట్టగట్టులుండవికను పూర్వ విధము రాడరేసిన ప్రాంతాన గ్రామములకు. కనుక కదలండి జనులార కదనమునకు. కనుక కదలండి జనులార కదనమునకు. ప్రాణమిచ్చైన రక్షించవలయునడవి. కనుక కదలండి జనులార కదనమునకు. ప్రాణమిచ్చైన రక్షింపవలయునడవి. పద్యం. దండిగా చెట్లున్న దామగుండమటవి దావాగ్నిలామార తరుణమిదియే. ఎంత దట్టమైనటువంటి అడవి ప్రాంతమో ఇది దావాగ్నిలా మారే తరుణం వచ్చింది కదా. దేశ రక్షణ అని తీయని మాటలను చెప్పవట్రి మన పరిపాలకులు. జంతువులు పక్షులు తరులు చెట్లు జగతిలో ఇవన్నీ ప్రాణులే కదా. మాట మరచినటువంటి ప్రభుత్వం నిలబడుతుందా? ప్రాణవాయునిచ్చే పచ్చని వృక్షాలను భూస్థాపితం చేయబట్టిరి కదా. పుట్టగతులుండవు ఈ ప్రభుత్వానికి. రాడరేసిన ప్రాంతాన గ్రామములకు పుట్టగతులుండయట గ్రామాలకు రాడరేస్తే. కనుక కదలండి జనులార కథనమునకు. ప్రాణమిచ్చైనా పర్వాలేదు మన అడవులను మనం రక్షించుకుందాం అనేటటువంటి ఒక గొప్ప సదుద్దేశం చేత మిత్రులు నవీన్ గారు మనకి పద్యాన్ని అందించారు. మరొకసారి పద్యాన్ని. దండిగా చెట్లున్న దామగుండమటవి దావాగ్నిలా మార తరుణమిదియే. దేశ రక్షణయటం సుతీయని మాటలన్ పలుకసాగిరి మన పాలకులిలా. జంతు పక్షితరులు జగతిలో ప్రాణులే మాట మరచుటేల నేటి ప్రభుత. ప్రాణవాయువునిచ్చే పచ్చని వృక్షముల్ భూస్థాపితము చేయపూనుటేలా. పుట్టగతులుండవికను పూర్వ విధము రాడరేసిన ప్రాంతానగా గ్రామములకు. కనుక కదలండి జనులార కదనమునకు. ప్రాణమిచ్చైన రక్షించవలయునడవి. ప్రాణమిచ్చైన రక్షించవలయునడవి.